ఈ రోజుల్లో ఎంతోమంది అండి దేవునికి ప్రార్థించకుండానే తమ ఆహారాన్ని తీసుకునేవారు. ఎంతోమంది ఎన్నో మెడిసిన్ వాడుతుంటారు, లేదా ఎంతో హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఎన్నో రోగాల బారిన పడుతూ ఉంటారు. ఆ మల్టీవైటమిన్ అని, మల్టీ మినరల్ అని, కాల్షియం అని రకరకాల పిల్స్ పాప్ చేస్తూనే ఉంటారు తప్ప వారు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా అనారోగ్య సమస్యలు బారిన పడుతూనే ఉంటారు. అయితే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, ఈ ప్రజలు నాకు మ్రొక్కకుండానే ఆహారాన్ని మృంగుచున్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. మరి నీ ఆహారాన్ని నువ్వు భుజించేటప్పుడు, దేవా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ఈ ఆహారం నాకు ఆరోగ్యకరంగా మార్చు, ఈ ఆహారంలో నీ సంపూర్ణ పోషణ ఉంచు, నేను ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా? అట్లనే దేవా ఎవరు ఆహారం లేక అలమటిస్తున్నారో వారికి ఆహారం దయచేదేవా నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు విడుదలిస్తాడు, సకల రోగాల నుంచి నీకు విడుదలిస్తాడు, సమృద్ధినిస్తాడు, మేలుతో తృప్తిపరిచి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్.